ముచ్చురామి పాఠశాల 3 ఏళ్ల కిందటే పాఠశాలలో ఉన్నటువంటి భవనాలు 2 కూలిపోయాయి. అప్పుడే ఎమ్మెల్యే గారు సౌండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో, అప్పటి నుంచి మేము 3 ఏళ్ల నుంచి చెట్ల కిందే చెప్తున్నాము. కానీ ఈ సంవత్సరం దయతలిచి ఆర్‌డీటీ వాళ్ళు షెల్టర్ ఇవ్వడం వల్ల ఆర్‌డీటీ యొక్క బిల్డింగ్‌లో చెప్తున్నాము. అది కూడా ఈ సంవత్సరం వరకే. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఎక్కడో చెట్ల కింద కూర్చొని చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఎలాగైనా కానీ పాఠశాలకి తరగతి భవనాలు శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. మొదట పాఠశాలలో 44 పైన స్ట్రెంత్ ఉండేది. వర్షాకాలంలో 3 ఏళ్ల కిందట వర్షాకాలంలో పాఠశాలలోని భవనాలు కూలిపోవడం వల్ల ఇప్పుడు పాఠశాల స్ట్రెంత్ 22కి వచ్చింది. సో, ఖచ్చితంగా పాఠశాల గదులు తరగతులు శాంక్షన్ అయితే పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా పెంచుతామని కోరుతున్నాను. మా పిల్లలకి బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిట్ వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్లు ఇయ్యరంట సార్. ఇంకా మాకు బడి కావాలంతే. చెప్పుకున్నాం సార్, మేము ముచ్చురామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక్కడ బడి లేక. పిల్లలు 40 మంది ఉంది, అయినప్పుడు 20 మంది ఉన్నారు సార్. బడి వాళ్ళకి ఎవరు చేరుకోలేదు సార్.